ఇక్కడ ఒక క్వశ్చన్ అయ్యారు సార్. ఇప్పుడు అంటే మీ జిల్లా రాజకీయాలు కానివ్వండి, లేకపోతే అప్పుడు ఉండే తెలుగుదేశం రాష్ట్ర రాజకీయాలు కానివ్వండి, రెండు ప్రధానమైనటువంటి గ్రూప్స్ ఉంటాయి. అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి వర్గం అని, చంద్రబాబు నాయుడు గారి వర్గం అని. మీ మీద దగ్గుబాటి గారి వర్గం అనేటువంటి ముద్ర ఒకటైతే పడింది కదా, అటువంటి ఉన్నదా? లేకపోతే దానిలో వాస్తవమే వచ్చినటువంటి ఆ చర్చ మాత్రం వాస్తవమే. దానికి కారణం కూడా ఏంటంటే నేను ముందే చెప్పాను మీకు, 85లో మళ్ళా ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో బై ఎలక్షన్స్ నాకు మొట్టమొదటిగా ఫోన్ చేసి మీరు రావాలి మళ్ళా ఎన్టీ రామారావు గారు చెప్పమన్నాడు అని నన్ను ఎమ్మడి పెట్టి మళ్ళీ తీసుకెళ్ళేదంతా చేసింది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. 85 వచ్చేనాటికి 83లో లేని వాతావరణం అక్కడ పార్టీలో కనపడింది. అప్పుడేంటి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాష్ట్ర యువత అధ్యక్షుడు, ఈయన చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ. సో ఇవి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు తర్వాత అదే కుటుంబంలో ఇద్దరు పవర్ఫుల్ సెంటర్స్ అయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నన్ను తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు నా మీద ఒక ముద్ర ఏంటంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మనిషి అనేది పడింది. దాంతోనే నన్ను అట్లానే చూస్తా ఇది అంతా వచ్చారు. సరే ఏదన్నా కానీ ఇందానే చెప్పినట్లు పరిణామాలు 89లో ఓడిపోవటం, మళ్ళీ 90 ఢిల్లీ వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ పరిణామాలు మీకు పెద్దగా నాకు ఇది లేదు. అయితే తర్వాత ఈయన కూడా అక్కడికి ఢిల్లీ రాజ్యసభకి రావటం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వీళ్ళిద్దరూ ఈయన రాష్ట్ర రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేట్ చేసుకుంటారు, ఢిల్లీ రాజకీయాల్లో మీరు చూస్తూ ఉండండి అనే దీంతో వీళ్ళిద్దరిని చెరువు చోట వ్యూహాత్మకంగానే ఎన్టీ రామారావు గారు పెట్టడం. మేము అక్కడ ఉన్నాం కాబట్టి మాకు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఉండి మాకు దీంతో మా సాన్నిహిత్యం అట్లా కొనసాగితే నా మీద అది వాస్తవం కానివ్వండి అపోహ కానివ్వండి నన్ను ఏదో దాని కింద ముద్రేసిన మాట వాస్తవమే. సరే ఇప్పుడు 91 నా ఎన్నిక తర్వాత 93లో నేను పాలిట్ బ్యూరోకి తీసుకున్న తర్వాత నాకు ప్రతి మీటింగ్కి దానికి సాన్నిహిత్యం ఆయనతో ఉంటుంటాం. నాకు ఆ లాయల్టీ, ఆయన అంటే అమితమైన ప్రేమ గౌరవం, ఆయనతో కలిసి భోంచేసిన రోజులు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ విజయవాడ పెళ్ళిళ్ళు ఉన్నారంటే వెంకటేశ్వర గారు మన పెళ్ళికి వెళ్ళొద్దామని నేను ఆయన కారులో వెళ్ళటం, ఇన్ని చూసి ఏంటంటే మీరు చాలా క్లోజ్గా గమనించారు, క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యారు ఆయనతో. ఎన్టీ రామారావు గారిలో ఆయన పెద్దగా రాజకీయాలు తెలియవంటారు, కానీ ఆయన కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కానీ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ఇవన్నీ రాజకీయాలు తెలియవు అని అంటాం. రాజకీయం అంటే రాజకీయంలో ఉన్న వాళ్ళకే రాజకీయాలు తెలుస్తాయి అనేది కాదండి, అది నా విశ్వాసం. ఎన్టీ రామారావు గారు సమాజాన్ని స్టడీ చేశాడు. ఆయన అనేక పాత్రలు ధరించడమే కాకుండా సినిమా దీనిలో సమాజంలో మొత్తం ఉన్నటువంటి సమస్యల్ని ఆయన ఆకలింపు చేసుకున్నంతగా బహుశా రాజకీయంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు ఎవరు అంత ఆకలింపు చేసుకొని ఉండరేమో. రాయలసీమ కరువు వచ్చినప్పుడు ఆయన జోలి పట్టుకొని ఇవి వసూలు చేసి పెట్టినవి, విరాళాలు వసూలు చేసినవి, గంజి కేంద్రాలు వాళ్ళు పెట్టి ఆ రోజుల్లో ఇబ్బందులు పడుతూ ఉంటే రాయలసీమ వాళ్ళందరికీ ఆదుకున్నాడు. ఎక్కడో అవనగడ్డలో ఉప్పెను వస్తే ఆ ఉప్పెనికి పూర్తిగా సహకరించినటువంటి 70 ఏళ్ళు దానిలో ఈయన ఇల్లు అక్కడికి చేసినవి ఉన్నాయి. కాబట్టి సమాజంలో ఏదైనా ఒక ఉపద్రవం వస్తే ఆ ఉపద్రవాన్ని ఆదుకునే విధంగా ఎట్లా చేయాలో అని కేవలం సినిమాలో ఉండి ఆ సినిమాలో వేషాలు వేయటం డబ్బు సంపాదించడం దానికి పరిమితం కాల. సమాజంలో ఉన్నంటే అనేక సమస్యలు, ఆయన పాత్రలు కూడా అట్లానే ఉండే, అనేక సమస్యల పట్ల అవగాహన ఉన్నది. కాబట్టే ఈయన కేవలం రాజకీయవేత్త కాదా అని అనకుండా 83లో ఆయన ఎన్నికైన మొదట ఆయన ప్రభుత్వం రాగానే ఆయన అనౌన్స్ చేసేసాడు పథకాలని. ₹2 కిలో బియ్యం అన్నాడు, సగం ధరకే బట్టలు అన్నాడు, పక్కా గృహాల నిర్మాణం అన్నాడు. చాలామంది ఎగతాళి చేశారు. నీకు పట్టణం ఇళ్ళు కట్టడం అంటే ఏదైనా అగ్గిపెట్టెలాగా ఉరక ఇవ్వటం ఏంటి, ఇది ఎంత సాధ్యపడేదని. అయినా సరే చేశాడు. పటేల్ పట్వారీ వ్యవస్థ, దానివల్ల ఇక్కడ తెలంగాణ ఏరియాలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళే మొత్తం పెత్తనం టోటల్గా కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళ చేతుల్లో గుప్పిట్లు పెట్టుకుని అనే దీంతో అది చేశాడు. మాండలిక వ్యవస్థని పెట్టాడు.
పరిపాలనని ప్రజల దగ్గరకు తీసుకురావాలనేది ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. కానీ సార్, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏది ఈ రోజుకి వెనక్కపోలా కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఒక నాయకుడు ఆయన హయాంలో ఒక నిర్ణయం తీసుకుంటే అది కంటిన్యూ అయితే అది సరైన నిర్ణయం. కంటిన్యూ కాకుండా తాత్కాలికంగా ఏదన్నా చేస్తే అది ప్రజాహితం కోరిన నిర్ణయం కాదు. కానీ ఎన్టీ రామారావు గారి హయాంలో తీసుకున్న ప్రతి నిర్ణయం శాశ్వతంగా ప్రజల హృదయాల్లో మిగిలిపోయినట్టు. ఇవే మొత్తం ముగ్గురిని ఒక కమిటీ వేసి దాన్ని ఆలోచించి మీరు నా సలహా ఇవ్వండి, ఆ సలహాన్ని పాలిట్ బ్యూరోలో పెట్టి నేను నిర్ణయం తీసుకుంటాను తప్ప ఏకపక్షంగా నేను మాత్రం నిర్ణయం తీసుకోను అని ఖరాఖండిగా ఆయన చెప్పాడు.